నెక్స్ట్ వచ్చేసి మనకి మట్కా సిల్క్ అన్నమాట. దీంట్లో మనం ప్రింటెడ్ కొంచెం అంటే పెట్టుబడి వాటికి చాలా బాగుంటాయి. ఆ టైప్ శారీస్ లో మనకి క్రీమ్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్, పళ్ళు కూడా మనం చూస్తే కొంచెం బ్రౌనిష్ కలర్ కాంబినేషన్ మీద మనకి పీచ్ కలర్ తో లీఫ్ ప్రింట్ ఇచ్చారు. ఓకే, అదే ప్రింట్ ని మనకి బోర్డర్ లో కూడా డిజైన్ చేశారు. కలర్స్ మాత్రం చాలా బాగా ఇచ్చారు. చాక్లెట్ కలర్, పింక్ కలర్ అండ్ క్రీమ్ కలర్ మిక్స్. ఇక్కడ వచ్చేసి మనకి ఆ చాక్లెట్ కలర్ మీద బోర్డర్ ఇచ్చేసి ఒక లీఫ్ బోర్డర్ పింక్ కలర్ ఇచ్చారు, లైట్ పీచ్ కలర్. సేమ్ బోర్డర్ నే మనకి కింద కొంచెం లెంతీగా తీసుకున్నారనమాట. సేమ్ డిజైన్. మిడిల్ పార్ట్ మనకి క్రీమ్ మీద మనకి డార్క్ చాక్లెట్ కలర్ తోనే మనకి అన్ఈవెన్ గా ఉండే ప్రింట్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. ఇదేంటంటే చాలా స్మూత్ ఫ్యాబ్రిక్, మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ఫాలింగ్ లుక్ కూడా ఉంటుంది. బ్లౌజ్ కూడా మనం చూస్తున్నట్లయితే సేమ్ చాక్లెట్ కలర్ కి ఇచ్చి మనకి అన్ఈవెన్ జస్ట్ లైన్స్ లాగా మనకి ఇచ్చారనమాట ప్రింట్. దీంట్లో కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ ప్రింట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఇది చాలా రీజనబుల్ ప్రైస్, ఓన్లీ 433 రూపీస్ పడుతుంది. చాలా రీజనబుల్ అమౌంట్ అండి. దీంట్లో మళ్ళీ డిజైన్స్ కూడా ఉన్నాయి, డిజైన్స్ కూడా చూద్దాం. సేమ్ మనకి ఆ మట్కా సిల్క్ లోనే మనకి ఇంకో ప్రింట్ చూస్తున్నాం అనమాట. ఇక్కడ కూడా మనకి డార్క్ వీట్ కలర్ కాంబినేషన్ ని తీసుకొని ఆ పళ్ళు వచ్చేసరికి కలర్ఫుల్ గా మనకి పీచ్ అండ్ లావెండర్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు లైన్స్ వైజ్ తీసుకున్నారు. పైన బార్డర్ కూడా మనకి సేమ్ కలర్స్ తోనే బార్డర్ ఇచ్చారు, అంటే స్మాల్ సైజ్ బార్డర్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అనేది మనకి ప్లెయిన్ ఉంటుంది. కింద వచ్చేసరికి మనకు చూస్తున్నట్లయితే సేమ్ పళ్ళులో ఏదైతే బ్రాడ్ లైన్స్ చూసామో కలర్ఫుల్ గా, అవే లైన్స్ స్కర్ట్ బార్డర్ లాగా మనకి హాఫ్ పార్ట్ వరకు డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనం చూస్తే మిడిల్ పార్ట్ కిందంతా స్కర్ట్ బార్డర్, పై మిడిల్ ప్లెయిన్, పైన స్మాల్ బార్డర్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు ప్లెయిన్. దీంట్లో కూడా ఇంకా డిజైన్స్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి డిజైన్స్ చూద్దాం. నెక్స్ట్ దాంట్లోనే ప్రింట్ డిఫరెంట్ అన్నమాట. మనకి ఇది చెక్స్ టైప్ లో తీసుకున్నారు. పళ్ళు కూడా క్రీమ్ మీద మనకి పికాక్ ప్రింట్ ఇచ్చారు, బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్. ఇక్కడ 2 సైడ్స్ మనకి పికాక్ షేప్ అనేది డిఫరెంట్ షేప్ తీసుకున్నారు. బాక్సెస్ రెడ్ అండ్ బ్లూ షేడ్స్ లాగా మనకి డిజైన్ మ్యాంగో డిజైన్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బార్డర్ వచ్చేసరికి మనకి డార్క్ ఆరెంజ్ కలర్ కి టూ సైడ్స్ మనకి క్రీమ్ కలర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి షేడెడ్స్ లాగా బాక్సెస్ తీసుకున్నారు. క్రీమ్ కలర్ లో మ్యాంగో డిజైన్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది అనమాట. కింద సైడ్ బోర్డర్ కూడా మనం చూస్తే కొంచెం ఒక బ్లూ కలర్ అండ్ రెడ్ బ్లూ కలర్ లైన్స్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేశారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. టోటల్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ బ్లూ కలర్ తీసుకున్నారు, కాంట్రాస్ట్ గా ప్లెయిన్ బ్లూ ఇచ్చారు. దీంట్లో ఇంకా ఉన్నాయి, ఇంకొక డిజైన్ కూడా చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లూ కలర్ కాంబినేషన్. పళ్ళు వచ్చేసరికి బిగ్ సైజ్ పళ్ళు, క్రీమ్ మీద మనకి పికాక్ క్రీపర్ ఇచ్చారు 2 సైడ్స్. మిడిల్ లో మనకి ఎల్లో కలర్ బ్లూ కలర్ తో మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో లైన్స్ ఇచ్చారు. శారీ బోర్డర్స్ కూడా చూస్తున్నట్లయితే పైన బోర్డర్స్ వచ్చేసరికి క్రీమ్ కలర్ మీద, పళ్ళులో చూసిన పికాక్ బోర్డర్ టెంపుల్ డిజైన్, 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది, బ్లూ కలర్ కాంబినేషన్. బ్లౌజ్ కూడా ఏంటంటే షేడ్స్ లాగా బ్లూ అండ్ గ్రీన్ కలర్ లైన్స్ వైజ్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఫాలింగ్ లుక్ ఉంటుంది. మనకి ఈ శారీస్ అనేవి 3 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. చాలా రీజనబుల్ ప్రైస్ కాబట్టి మనకి పెట్టుబడులకు కానీ మనం ఎప్పుడైనా కట్టుకోవడానికి కూడా బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 433 రూపీస్.